హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి స్పెషల్ అంటే స్పెషల్ ఏమీ కాదు, గోకరకాయ ఆలుగడ్డ. నేను అడిగాను ఆల్రెడీ. వరలక్ష్మి ఏం చేస్తున్నావు? గోకరకాయ ఆలుగడ్డ చేస్తున్నా అని చెప్పిన. నువ్వు అన్నావు స్పెషల్ ఏంది అన్నావు. గోకరకాయ ఆలుగడ్డలో స్పెషల్ ఏముంటుంది అని నేను అన్నా. నువ్వు ఇక ఏదో అంటుంటే నేను మసాలా వేయాలని అడిగినావు. కొబ్బరి మసాలా వేయాలా చెప్పు, నీకు ఇష్టమా అని అంటే నేను మసాలాలు తినానని నీకు తెలుసు కదా, మరి నువ్వు చెప్పావా? మస్తు సీరియస్ ఉన్నట్టున్నాను కదా పొద్దున, నీతో ఎందుకంటావు? ఎందుకో నాకే తెలియాలి, నీకే తెలియాలి. ఎట్లా వేయగాలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆడ ఆలుగడ్డవి ఎలా పడితే అలా మొత్తం ఇట్లా గుంజేసి దొడ్డుగా కోసేసింది. నాకైతే నాకు అట్లానే వస్తుంది, మళ్ళీ సన్నగి చూడండి ఆలుగడ్డ చూస్తురు ఎంత లావుగా, చిప్స్ లాగానే చేసుకొని తినవు. సరే, మళ్ళీ అవి చెత్తగంపలో ఉన్నవి కవర్లా తెచ్చేయండి, పెట్టి చిప్స్ చేసిస్తాను. నేనైతే ఇంకా గుడికి పోయినా ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ గంట అంటే ఫస్ట్ 7 గంటలకు పూజ అవుతుంది, అప్పుడు అటెండ్ అయినా. ఆ టైంలో నా దగ్గర 5 రూపాయలు ఉండే, 5 రూపాయలు ఏడుకొండల స్వామికి అయితే ఈరోజు అయితే ఈయన అయితే చాలా రోజులైంది, నేనైతే బయట నుంచి అయితే ఏం తెచ్చుకొని తింటలేను. ఇక ఏమన్నా టిఫిన్ తీసుకురా అంటే వాడైతే తెచ్చిండు. ఇక దాంతోపాటు సాటర్డే ఆవుకి నువ్వులు బెల్లం తినిపిస్తాం మేము. ఇక అవి తీసుకొని వచ్చి పెట్టిండు. సో ఇంకో విషయం ఏంటంటే, మా స్కూల్లో పూలు ఇలా ఉంటాయి, ఈమె ఉల్టా పెట్టింది, మళ్ళీ స్ట్రైట్ చేసిన దాన్ని. ఇవి బతుకమ్మ పూలు, బతుకమ్మ కూడా వాడతాడు తెలుసా ఈ పూలు. లాస్ట్కి అయితే ఆవుకైతే ఇలా పెట్టడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది లైక్ చేసి తిన్నావా? ఏం తిన్నావు? నువ్వు పిచ్చాయమావా? ఎవరు నువ్వు? పిచ్చాయమావా? బొట్టు తుడుచుకుంటారా అట్లా? ఉండండి. జేజమ్మకు జేజమ్మకు మొక్కు జేజమ్మకు. శబ్బాష్. జేజకు నమస్తే పెట్టు, ఇట్లా పెట్టు, నమస్తే పెట్టు. అడిగిపోయి మొక్కుపో. స్కూల్ పోవా నువ్వు? డింగిరి ఇక ఇక్కడ చూడు, మొక్కు జేజా, మొక్కు జేజా. తిన్ బెటా, కొట్టుమనిలే నీకు, తినన్నా తిన్. మీ మమ్మీ ఇప్పుడే స్నానం చేయించింది, ఖరాబ్ చేసుకోకు, మమ్మల్ని తిడుతుంది. ఎందుకు అని లక్ష్యం అడిగింది, తర్వాత చెప్తాను. తినరా, పెట్టుకో. మమ్మీ ఈరోజు మస్తు హ్యాపీలో ఉన్నావు, ఏంది విశేషం? మరి ఈరోజు వంట చేయలేవు, ఏం చేయలేవు? అయ్యో, అంతగానం చేసినావా? దేనికమ్మా? మరి తిన్నావా? ఎవరు? నువ్వా? ఒక పొద్దు అన్నం తింటుంది. ఇప్పుడే తింటున్నా, పొద్దున నుంచి తిన్నట్టు లేదు, తిని పండి లేచినట్టుంది. వస్తలేదు అనుకుంటూ 2 గంటల నుంచి 3 గంటల వరకు అనుకుంటున్నావు, 4 గంటల వరకు. నేను ఫోన్ చేసినప్పుడు నా నిద్ర వస్తుంది అంటావు, నువ్వు చేసినప్పుడు మా డాడీ అట్లనే. నేను వండుకున్న 5 నిమిషాలైతే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, నిద్ర అంతా కల్లాస్ అవుతుంది నాకు. చేయకపోతే ఒక బాధ. ఎందుకు పొద్దున్న నుంచి ఏమన్నావు? నాకు ఒక ఫోన్ చేసినావా అని అన్నావు. ఒక టైం ఉంటుంది మాకు ఫోన్ చేయడానికి, ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు. అవునా? అట్లానా? మా డాడీ అట్లనే, నువ్వు
అట్లనే. అయ్యో నువ్వు పోయిన అర్ధగంటకి నువ్వు చేస్తావు, మా డాడీ అయితే ఇక 9 గంటలకి, 10 గంటలకి, 11:30కి, 1:30కి, మళ్ళీ 3 గంటలకి, 5:30కి, రాత్రి 8:30 అయితే అయిపోయి పొద్దున్నే చేస్తాడు. మీ డాడీ రీఛార్జ్ చేయించుకోండా? చేసుకుని సోనా చేయించిండు. అందుకే నాకు ఫోన్ చేసిండు. ఏంది సాంబార్ తింటున్నావు? గోకరకాయ ఉంది మంచిగా, గోకరకాయ ఆలుగడ్డ ఉంది. అది అన్నంలో తింటే నాకు గోకరకాయ అస్సలు వాడదు తెలుసా. ఎందుకు? కూరగాయలు లేక తీసుకున్నా అంతే. అందుకే నీకు రొట్టెలు చేసి కూర అయిపోగొట్టేసిన. అవును కదా, అదేనా? నువ్వు అంతే, నాకు అర్థం కాలేదు. కూర అయిపోగొట్టేసే నేను తింటాను అన్నట్టు అనలేదు, నాకు రెస్పాన్స్ బి చేయలేవు. ఆ చారు నిన్నటి చారు, గా చారు ఇష్టపడ్డావు. చారు తింటే ఎంత మంచిది. అప్పుడప్పుడు ఒక్కసారి నువ్వు గట్టి కూరలు తిని ఏమైంది పరిస్థితి? ఏమైందో నాకు తెలుసు ఫ్రెండ్స్. చారు తినాలి, హెల్త్కి మంచిది. వారం మొత్తం గట్టి కూరలు తింటే ఇంక అంతే, కష్టకాలాలు ఎదురవుతుంటాయి. అది పొద్దున్న నుంచి ఏం కాలేదా? ఏం అనిపించలేదా? నేను బయటికి పోయినావు, నేను అక్కడ జాకెట్ల దగ్గరికి పోతా అన్నావుగా, మరి ఏమైంది? ఆమె ఫోన్ చేయలేదా? మరి పోవచ్చుగా. అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు 2 శారీలు కుట్టించుకున్నావుగా మమ్మీ, ఆ 2 శారీల్లో బెల్ట్ శారీ ఎప్పుడు వేసుకుంటావు? నార్మల్ రెడ్ శారీ ఎప్పుడు వేసుకుంటావు? బెల్ట్ సారీ కథక్ కన్నా, కానీ కథకి బెల్ట్ సారీ వేసుకుంటాము, మంచి పద్ధతిగా ఉండాలి. మరి ఏది వేసుకుంటావు కథకి? చీర లేదు కదా కథకి. కథ అయ్యా తీసుకున్నావు కదా, నేను మనం కొన్న శారీలో చీరలు కొన్నావు కదా, ఇంకోటి సిద్ధాంతి తీసుకుంటావా? సరేలే, వాళ్ళకి వ్రతంకి నార్మల్ ఏదైనా కట్టుకుంటే. ఓ పని చేయి, నువ్వు డైలీ వేర్లో ఒకటి తీసుకో, లవ్ సింబల్ది, అది వేసుకో. కథ మీద కూర్చుంటావా? మోడల్ ట్రెండ్. ఎందుకు మమ్మీ, ఎందుకు ముస్తారు? ఏముంది భయ్యా, కథకి ఏదో ఒకటి కట్టుకో, ఓకేనా? నీకు నచ్చింది కట్టుకో, కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఏమైంది నీకు? అక్బర్ అంటున్నావు, అట్లా అంటారా? 8:20 అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.